పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున సామాన్య కాలపు 11వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈరోజు మనము ఆవగింజ ఉపమానాన్ని మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున 2 కథలు మనకి ఈ యొక్క స్టోరీలో కనిపిస్తున్నాయి. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి పాటలు, కథలు ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క చిన్న భాగంలో మనం చూద్దాం. ఒక రోజున ఒక వ్యక్తి, ఒక బాటసారి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దూర ప్రాంతానికి నడిచి వెళుతూ ఉన్నాడు. నడిచి వెళ్తున్న సమయంలో అతనికి కొంచెం ఆకలి అయింది. సరే, ఎక్కడన్నా కూర్చొని భోజనం చేద్దాం అని అనుకున్న సమయంలో అక్కడ ఆయనకి ఏం కనిపించలేదు. కొంచెం దూరాన ఒక చెట్టు కనిపిస్తూ ఉంది. సరేనని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుందామని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాడు. ఆ పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. చల్లగా ఉంది, పెద్దగా ఉంది అది మర్రి చెట్టు. చాలా సంతోషించాడు. పడుకున్న తర్వాత ఎందుకనో కొంచెం అట్లా మళ్ళీ పైకి చూశాడు. తేరిపారా చూశాడు ఆ చెట్టుని. చూశాడు. తర్వాత పడుకున్న తర్వాత కింద ఒక చిన్న చెట్టు కనపడతా ఉంది. దాన్ని కూడా గమనించాడు. కింద ఉన్నటువంటి చిన్న చెట్టును గమనించాడు, పైన ఉన్నటువంటి చెట్టుని రెండింటిని గమనించాడు. గమనించిన తర్వాత ఏంటి, ఈ దేవుడికి ఏమన్నా జ్ఞానముందా, బుర్రందా? దూరాన ఒక పెద్ద కాయ చెట్టు కనిపిస్తూ ఉంది. ఏమిటది? గుమ్మడికాయ చెట్టు. దాని యొక్క కాండము చాలా చిన్నది. చాలా చిన్నగా ఉన్నటువంటి ఆ గుమ్మడికాయ చెట్టు ఇంతలా కాయ పెట్టాడు. ఈ మర్రి చెట్టు ఇంత పెద్దది ఉంది, కానీ దానికి చిన్న కాయ పెట్టాడు. ఏం దేవుడు ఈ దేవుడు? ఈయనకి జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? అసలు నేనైతే ఆ చిన్న చెట్టుకి ఒక చిన్న కాయ పెట్టి ఈ పెద్ద చెట్టుకి బాగా పెద్ద కాయ పెట్టేవాడిని అని చెప్పేశానని దేవుడిని దూషించిన తర్వాత అవి తెచ్చుకున్నవి తినేసి అలా చల్లగాలికి అట్లా పడుకున్నాడు. నిద్రలో అతను కలగంటున్నాడు, నేనైతే ఆ చిన్న చెట్టుకి చిన్న కాయ పెట్టి ఈ పెద్ద చెట్టుకి బాగా పెద్ద కాయ పెట్టేవాడిని అని చెప్పేశానని కలగంటుంటే దేవుడు అతని కళలో కనపడి, నాయనా నన్ను క్షమించు, నేను పొరపాటే చేశానులే నీ పట్ల అని చెప్పేశానని ఆ చిన్న చెట్టుకి, ఆ గుమ్మడికాయ చెట్టుకి ఇంతే కాయ పెట్టాడు. ఆ మర్రి చెట్టుకి ఇంత లావు కాయ పెట్టాడు, పెద్ద కాయ పెట్టిన తర్వాత ఈయన మనసులో, ఆహా, నేను చెప్పినట్టు నెరవేరింది. దేవుడికి ఏం తెలుసు, అంతా నాకే తెలుసు. నేనైతే ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ యొక్క ప్రకృతిని నిర్మించేవాడిని అని చెప్పేశానని అనుకుంటూ ఉన్నాడు. తర్వాత కళ ముగిసింది. నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ చెట్టుకున్నటువంటి ఆ పెద్ద కాయ ఒకటి ఉరిగి కాలు మీద పడింది. కాలు మీద పడేసరికి ఆ వ్యక్తి వామ్మో అని లేచాడు. ఒకేసారి భయపడి లేచి తడ్డబీడ చూసేసరికి ఆ పక్కన ఒక 4-5 కాయలు పడి ఉన్నాయి. వామ్మో! అక్కడి నుంచి పరిగెత్తి చెట్టు అవతలికి వెళ్ళిన తర్వాత, దేవుడా, నన్ను క్షమించు, నీవే నిజమైనటువంటి జ్ఞానవంతుడివి, నీవే ఈ ప్రపంచంలోకి ఎలా కూడా నువ్వు శక్తి కలిగినటువంటి దేవుడవు. నేను పొరపాటు చేశాను. ఏంటి? ఈ పెద్ద చెట్టుకి పెద్ద కాయ పెట్టాలని, కానీ అది పొరపాటు నా కాలు మీద పడబట్టి సరిపోయింది. అదే నా తలకాయ మీద పడినట్టుగా నా తలకాయ పగిలి నేను అక్కడే చచ్చి ఊరుకునేవాడిని. నువ్వు తెలివిమంతుడువయ్యా, నువ్వు జ్ఞానవంతుడువయ్యా అని చెప్పేసి, ఎందుకు ఆ చెట్టుకి అంత చిన్న పెట్టావో, ఎందుకు ఈ చిన్న చెట్టుకి అంత కాయ పెట్టావో అతనికి అప్పుడు అర్థమైపోయి దేవుని క్షమాపణ కోరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఆవగింజ ఉపమానాన్ని వింటున్నాం. విత్తనంలో కల్లా చాలా చిన్నటువంటి చెట్టు, చాలా చిన్న విత్తనం, కానీ ఆ విత్తనము ద్వారా పెరిగేటువంటి చెట్టు మీద అనేక జాతి పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకోవటం, అదేవిధంగా అనేకమైనటువంటి వన్యమృగాలు దాని కింద సేద తీర్చుకోవటం, ఇది భగవంతుని యొక్క సృష్టి. కాబట్టి ఆ చిన్న విత్తనాన్ని, కొన్ని విత్తనాలు ఏ విధంగా ఈ రోజున విమర్శించి ఉంటాయో చూడండి. నువ్వు చిన్న విత్తనం, నీవు చిన్నదానివి,
అని చెప్పి చాలా రకాల విత్తనాలు అక్కడ విమర్శించి ఉండవచ్చు. దేవుడు అందుకని ఈ రోజున గమనించి ఆ చిన్న విత్తనానికి ఈ రోజున పెద్ద పెద్ద చెట్టు వచ్చేలాగా, అదే విధముగా అనేక రకాలైనటువంటి పక్షులు వచ్చి వాటి మీద గూళ్ళు కట్టుకునే విధంగా దేవుడు సృష్టించాడంటే దేవుడు మామూలు వ్యక్తి కాదు. ఆ విత్తనము మామూలు విత్తనం కాదు. కాబట్టి మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము, టీవీల్లోనూ లేకపోతే సినిమాల్లోనూ మనము అక్కడక్కడ మాట్లాడుతుండి వింటూ ఉంటాం, నీవు చిన్నవాడివి, నీవు పేదవాడివి, నీవేమి చేయగలవు, నీ వలన ఏమవుతుంది అని చెప్పేటువంటి మాటలు మనం చాలా వింటూ ఉంటాం. చిన్నవాడివి, నీకేం తెలియదు, నీకేం చేత కాదు అని చెప్పేసి చాలా చాలా విమర్శిస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ రోజున మనకి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో భగవంతుడు అంటున్నాడు, ఇతరులను చులకన చేయుట అవివేకి లక్షణము, విఘ్నత కలవాడు మౌనం వహించును అంటాడు. సామెత గ్రంథంలో ఇతరులు చులకన చేయుట అవివేక లక్షణం. అవివేకి ఏం చేస్తాడు? ఎదుటి వారిని చులకన చేస్తూ మాట్లాడతాడు, చాలా చులకన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విత్తనాన్ని అనేక రకాల విత్తనాలు చులకన చేసి ఉండొచ్చేమో. భగవంతుడు ఈ రోజున మొట్టమొదటి పట్టణంలో ఏమి చెప్పాడు? ఆయన యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో మనకు మంచి రోజులు వస్తున్నాయి అని చెబుతూ కురచగా ఉన్నటువంటి చెట్టును నేను ఎత్తుగా చేస్తాను, పచ్చగా ఉన్నటువంటి చెట్లు ఎండిపోయేటట్టు చేస్తాను, ఎండిపోయేడు చెట్టు పచ్చగా చేస్తాను. దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉందో. ఎత్తుగా ఉన్నటువంటి చెట్టుని కురస చేస్తాడట, పచ్చగా ఉన్నటువంటి చెట్టు ఎండిపోయేలాగా, ఎండిపోయినటువంటి చెట్టు పచ్చగా చేయగలిగినటువంటి సమర్థుడు భగవంతుడు. కాబట్టి ఈ రోజున మనము ఆ విధంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తే, ఆవగింజంత విశ్వాసంగా మనం కలిగి జీవిస్తే దేవుడు మనలను అభివృద్ధి చెందిస్తాడు. ఈనాడు 2వ పట్టణం కూడా దేవుడు మనకి చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనము దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం, దేవునికి దూరస్తులమే. కాబట్టి ఎందుకు దూరస్తులుగా ఉంటున్నామంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని స్నేహాలు చేస్తూ ఉంటే, ఈ లోకంలో ఉన్నటువన్నీ కూడా మనము అనుభవిస్తూ ఉంటే, ఈ లోకంలో ఉన్నంత కాలము మనము అవి ఇవి కావాలని ఆశపడుతూ ఉంటే మనము దేవునికి దూరస్తులుగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో మనము ఎలా జీవిస్తున్నామో ఒకసారి గమనించండి. దేవుడు ఈ రోజున చిన్న విత్తనం నుండి మంచిగా ఏపుగా ఎదిగేటువంటి చెట్టుగా భగవంతుడు చేశాడంటే దానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో చూడండి. కాబట్టి నేను కూడా మన జీవితంలో విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటే, మంచిగా జీవిస్తూ ఉంటే, చిన్నవాడువైన ఏదో ఒక రోజున భగవంతుడు నీకు గొప్ప జీవితాన్ని ప్రసాదింప చేస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక అరణ్యంలో ఒక పెద్ద చెట్టు ఉంది, చాలా చక్కగా ఉంది ఆ చెట్టు. దాని కింద ఒక గడ్డిపరక చెట్టు ఉందట. చెట్టు ఉంటే ఎప్పుడు నిత్యం కూడా ఆ చెట్టు ఏం చేస్తుందంటే దానిని వెక్కిరిస్తూ ఉంది. ఇదిగో నేను చూడు ఎలా ఉన్నాను, నేను ఏపుగా ఉన్నాను చూడు, అన్నిటికంటే ఎత్తుగా ఉన్నాను చూడు అని చెప్పి ఆ గడ్డిపరకని వేధిస్తూ ఉంది. నేను ఎంత గాలి వచ్చినా సరే నేను నిలబడగలను, నువ్వు చిన్న గాలి వచ్చినా సరే నీవు అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటావు. నీది కూడా ఒక జీవితమేనా, నీది కూడా ఒక బ్రతికేనా, నాది చూడు నేను ఎలా ఉన్నాను, నన్ను చూసి అందరూ కూడా చక్కగా నన్ను అభినందిస్తున్నారు, అందరూ కూడా నన్ను మెచ్చుకుంటున్నారని చెప్పేసానని అనుకుంటూ ఈ కింద ఉన్నటువంటి గడ్డి పరకను హేళన చేస్తూ ఉంది. ఒకరోజు కొంతమంది వచ్చి ఇంట్లోకి ఏదో కలప కావాలని వచ్చి ఈ చెట్టును చూశారు. ఆహా, ఈ చెట్టు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ఏం చేశారు, నలుగురు కలిసి ఆ చెట్టుని మొదలతో సహా నరుగుతూ ఉంటే అది బాధపడుతూ, అయ్యో గడ్డిపరక, నేను అనవసరంగా దూషించాను, అనవసరంగా నిన్ను హెచ్చరించాను, ఎక్కిరించాను, కానీ ఈ రోజున నా పరిస్థితి చూడు ఎలా అయిపోయిందో, అనవసరంగా నన్ను వీళ్ళు నరికిస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు, కాబట్టి నన్ను క్షమించు అని గడ్డిపరకతో అంటుందట. కాబట్టి నువ్వు ఎత్తుగా ఉన్నావను, బలంగా ఉన్నావను, అధికమైనటువంటి సంపదలు ఉన్నాయను ఈ రోజున ఎప్పుడు కూడా నీవు ఆశపడమాకు, ఎక్కువగా నీవు అతిశయిల్లమాకు. భగవంతుడు ఈ రోజున మన జీవితానికి పోల్చుకుంటే మొదటి పట్టణంలో ఎత్తుగా ఉన్నటువంటిది చెట్టు కురచగా చేస్తాడు,
నీ యొక్క అహంకారాన్ని బట్టి, నీకున్నటువంటి వ్యామోహాలను బట్టి భగవంతుడు నిన్ను తక్కువ చేస్తాడు. జాగ్రత్తగా ఉండు, విశ్వాసం కలిగి మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయమని ఈ రోజున మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పాటలు మనకు ఉన్నాయి. గురుశ్రీ విజయభాస్కర్ గొడుగునూరు అనేటువంటి ఒక ఫాదర్ గారు రచించారు. ఆ సింగరు జాల విజయబాబు గారు పాడారు ఈ పాట. పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని, పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని, ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని, యేసయ్యా నీతోనే ఉండాలని. ఇది యూట్యూబ్లో ఉంది, సెర్చ్ చేయండి పాట, అది మనకు తగులుతుంది. తర్వాత ఇంకొక పాట, నా హృదయ సీమలో ఒక రమ్యమైన నవభావము పొంగేలను, ఒక నిపుణుడైన వ్రాతగాని లేఖిని వలె నా జీవ స్పందించి నిలలో, అదే శుభవార్తయై మహాఘన కీర్తనై ప్రభు నీ వేద మంత్రాల రవని ఆయనో, నా హృదయ సీమలో ఒక రమ్యమైన నవభావము పొంగేలలో, వనవృక్షంబులు వన్యమృగంబులు ప్రభువాని ఘనకీర్తిని ప్రస్తుతించగా, అలసాగరాలు ఘోషతో పొంగి పొరలగా, భువనము గగనము మారు మ్రోగగా, అదే శుభవార్తయై మహాఘన కీర్తనై ప్రభు నీ వేద మంత్రాల రవలి ఆయనో, నా హృదయ సీమలో ఒక రమ్యమైన నవభావము పొంగేలను. రెండు పాటలు పాడుకోవచ్చు. ఇంకా కొన్ని పాటలు మీకు తెలిసినవి ఉంటే అవి కూడా పాడుకోవచ్చు. కాబట్టి ఉపదేశులు మీకు ఈ యొక్క వాక్యం నచ్చితే మీరు మీ యొక్క వాక్య భాగంలో ఉపయోగించుకోవచ్చు. పాటలు పాడేవాళ్ళు ఈ యొక్క పాటలు పాడుకోవచ్చు. ఇంకా ఈ యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.